హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మెక్ ఛానల్. మన ఈ వీడియోలో సీవీ ట్రిగర్ 150కి చైన్స్ బ్రాకెట్లు ఎలా మార్చాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం సీవీ ట్రిగర్కి ఏంటంటే మామూలు బండికి డ్రమ్ ఉన్న బండికి మార్చుకోవడం కొద్దిగా ఈజీ. ఈ బండికి ఏంటంటే బ్యాక్ డిస్క్ ఉంది. బ్యాక్ డిస్క్ ఉండగా కొద్దిగా వీల్ అనేది ఓపెన్ చేసి వేయాలంటే కష్టం. ఎందుకంటే మనకి ఈ సీవీ ట్రిగర్కి ఇప్పుడు వచ్చే షైన్ బండికి ఆఫ్ యాక్సిల్ అనేది తీయడం లేదు. ఓకేనా. ఈ మాలో హోండా బండ్లు చూసుకుంటే హోండా బండ్లకి చాలా వరకు ఆఫ్ యాక్సిల్ అనేది ఉండదు. ఈ హోండా బండ్లకు కానీ ఎఫ్జెడ్లకు కానీ R15 కానీ ఆఫ్ యాక్సిడెంట్ ఉండదు. అప్పుడు వీల్ ఓపెన్ చేసి వేయాలంటే మామూలు డ్రమ్ బ్రేకులకే కష్టము. అదేవిధంగా ఈ డిస్క్ బ్రేక్ ఏంటంటే ఇటు పక్క స్ప్రాకెట్ పట్టుకోవాలి, అటు పక్క డిస్క్ సీటింగ్ చేయాలి. ఇవన్నీ సీటింగ్ చేసుకొని మనం మామూలు వీల్ అనేది బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ బండికి చైన్స్ ప్యాడ్లు మార్చాలి కాబట్టి ఈ డోర్లు అనేది ఓపెన్ చేద్దాం. చూద్దా, ఈ డోర్లు అనేది ఓపెన్ చేసి తర్వాత మనం వాటర్ వాష్ చేస్తున్నామంటే బిగించినప్పుడు అంత ఇసుక అనేది తగలకుండా కొద్దిగా నీట్గా ఉంటుంది. మనం ఈ చైన్స్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి ఈ చైన్ గార్డ్ అనేది ఓపెన్ చేసి మొత్తం నీట్గా వాటర్ వాష్ పంపించేసి ముందు వాటర్ వాష్ పంపించి నీట్గా క్లీన్ చేయించుకొని మనం పని చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే చైన్స్ ప్యాడ్లు మార్చేటప్పుడు ఎట్లా వాటర్ సెట్ చేస్తున్నామంటే ఇసుక అనేది లేకుండా ఉంటుంది. అప్పుడు మనం బిగించిన కానీ కొద్దిగా నీట్గా ఉంటుంది మనకి కానీ. ఓకేనా, కొత్త స్ప్రాకెట్లు వేస్తున్నప్పుడు. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ బండికి చైను అన్నీ ఓపెన్ చేసి మనం ముందుగా వాటర్ వాష్ పంపిద్దాం ఫ్రెండ్స్. మనం ఈ చైన్ తీద్దాం. ముందు ఈ చైన్ తీసేసి ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ వాష్ పంపించేసి వాటర్ వాష్ నుంచి వచ్చే లోపల ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి నీట్గా వాటర్ వాష్ అయిపోయింది. వాటర్ వాష్ అయిపోయిందంటే మనకి పని చేసుకునే నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇసుక ఉంటే కొద్దిగా చైన్స్ ప్యాడ్ వేసేటప్పుడు ఇసుగా ఉంటుంది. అందుకని ఏంటంటే మనం ముందుగా వాటర్ వాష్ చేయించుకుంటే బాగుంటుంది ఏ బండి అయినా సరే. బండికి వాటర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ వీల్ ఓపెన్ చేద్దాం. బ్యాక్ వీల్ ఓపెన్ చేస్తే ముందర మనకి ఈ బ్యాక్ వీల్ అనేది డిస్క్ బ్రేక్ కదా. మామూలు డ్రమ్ బ్రేక్ అయితే మామూలు డ్రమ్ బోల్ట్ ఓపెన్ చేసుకోవాలి. డిస్క్ బ్రేక్ ఏంటంటే మెయిన్ డిస్క్ ఓపెన్ చేసినప్పుడు ఈ బుష్లు జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ బుష్లు అనేది మిస్ అయిందంటే దొరకడం కష్టం. మనం వీల్ నట్ ఓపెన్ చేసే ముందర మనం డిస్క్ పంప్ అనేది కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వీల్ వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండాలంటే మనం ముందుగా డిస్క్ పంప్ అనేది ఓపెన్ చేసుకుంటే వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఓపెన్ చేసుకుందామంటే అప్పుడు ఓపెన్ చేసుకున్న కొద్దిగా రిస్క్గా ఉంటుంది. ఇప్పుడే మనం ఓపెన్ చేసుకుందాం. దీన్ని బట్టి స్క్రూడర్ పెట్టి లైట్గా ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకి డిస్క్ ప్యాడ్స్ అనేది ఫ్రీ అయితే మనకి వేసుకునేటప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అందుకని ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వీల్ నట్ తిప్పే ముందర డిస్క్ పై బోల్ట్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీల్ నట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ముందర డిస్క్ పైప్ బోల్ట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఈ డిస్క్ పంపు వెనక్కి రావాలంటే మెయిన్ ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ పైప్ అనేది లూజ్ అయ్యి మనకి డిస్క్ వెనకాల క్యాలిపర్ అనేది వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు మన వీల్ కానీ ఫ్రీగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం వీల్ ఓపెన్ చేసినప్పుడు ఈ బుష్లు జాగ్రత్త ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీల్ ఓపెన్ చేసి ఈ డిస్క్ అనేది పక్కన పెట్టేసి వీల్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఇటు పక్క బుష్ అటు పక్క బుష్ జాగ్రత్త కొద్దిగా. ఓకేనా, ఈ బుష్లు జాగ్రత్త. మనం వెనక స్ప్రాకెట్ ఓపెన్ చేసి మనం కొత్త స్ప్రాకెట్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మనం నీట్గా తుడుచుకునేది చూడండి. కొత్త స్ప్రాకెట్లు వచ్చి 1057 రూపాయలు ఉంది. ఈ స్ప్రాకెట్ అనేది ఓపెన్ చేసి ముందుగా బ్యాక్ స్ప్రాకెట్ అనేది బిగించుకుందాం ఫ్రెండ్స్. ముందు బ్యాక్ స్ప్రాకెట్ అనేది బిగించి మనకు ప్రతి వీడియోలో మీకు క్లారిటీ చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా కట్ చేసి చెప్తున్నాను. మనం బ్యాక్ స్ప్రాకెట్ అనేది బిగించుకుందాం. బ్యాక్ స్ప్రాకెట్ నట్లు టైట్ 17 రింగ్ అది. బ్యాక్ స్ప్రాకెట్ నట్లు టైట్ చేస్తున్నాం. వెనకాల లోపల బుష్లు చెక్ చేసుకుని మనం వీల్ వేసుకునేటప్పుడు ఈ బుష్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చైన్ అడ్జస్ట్మెంట్ కానీ క్లోజ్ చేసుకుని వీల్ వేసుకున్నప్పుడు ఆ డిస్క్ క్యాలిబర్ అనేది దాంట్లో సీటింగ్ అవ్వాలి. మనం వీల్ వేసుకున్న తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ అనేది లూజ్ చేద్దాం, లేదా ఇప్పుడే లూజ్ చేసుకునేద్దాం. ఓకేనా, మళ్ళీ ఎందుకు లూజ్ చేసి మొత్తం ముందర నెట్టుకునేసి ఇప్పుడు వీల్ యాక్సిల్ అనేది వేసుకుందాం. వీల్ యాక్సిల్ ఒక వాషర్ ఒకటి వస్తుంది. ఆ వాషర్ కానీ వేసుకోవాలి. మనం వీల్ యాక్సిల్ వేసే ముందర మనం డిస్క్ క్యాలిబర్ అనేది దీనిలో సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ సెట్ చేయాలంటే కష్టం అయిపోద్ది. మనకి అక్కడ సీటింగ్ అవ్వాలి. వేసుకునేటప్పుడు ఆ సీటింగ్ చూసుకొని ఈ క్యాలిబర్ అనేది సెట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ యాక్సిల్ వేసిన తర్వాత మళ్ళీ సెట్ చేయాలంటే సెట్ అవ్వదు. ఇప్పుడే కరెక్ట్గా సీటింగ్లో కూర్చొని పెట్టేసాడ ఆ తర్వాత మనం వీల్ యాక్సిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనకి డిస్క్ బ్రేక్ బండి కొద్దిగా వీల్ వేయాలంటే కష్టం. మీరు ఎప్పుడైనా సరే మామూలుగా వీల్ ఓపెన్ చేయాలన్నా చైన్ గార్డ్ ఓపెన్ చేసి బ్యాక్ వీల్ ఇప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వీల్ వేసి ఈ నట్టు మీడియంగా లాక్ చేస్తాం. లాక్ చేసే ముందర ఒకసారి చెక్ చేసుకోండి అన్ని సీటింగ్ అయిందా లేదా, క్యాలిబర్ సీటింగ్ అయిందా లేదా, ఈ బుష్లు అన్ని కూర్చోందా లేదా, అదేవిధంగా ఇటుపక్క బుష్ కానీ మనకి ఉందా లేదా పడిపోయిందని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ టక్కని పడిపోయిన తర్వాత లాక్ చేస్తామంటే ఈ వీల్ యాక్సిల్ వాషర్ అవన్నీ చూసుకోండి. ఇప్పుడు వీల్ నట్ టైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీల్ నట్ కానీ మీరు ఫుల్గా టైట్ చేయలేదు, కొద్దిగా మీడియంగా టైట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ చైన్ టైట్ చేయాలి కాబట్టి కొద్దిగా మీడియంగా టైట్ చేయండి. ఇప్పుడు టైట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్
ముందుగా ఫ్రంట్ స్ప్రాకెట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ స్ప్రాకెట్ వేసుకునేసి తర్వాత ఫ్రంట్ స్ప్రాకెట్ వేసుకొని స్ప్రాకెట్ లాక్ వేసుకొని దీనికి 2 10mm బోల్డ్ వస్తాయి. 10mm బోల్డ్ మీడియంగా లాక్ చేసుకొని ఓవర్గా టైట్ చేయలేదు. ఇప్పుడు మనం చైన్ వేసుకుందాం. ఈ చైన్ వేసుకునే ముందర మనం చైన్ ఎలా పడితే అలా చైన్ లింక్ లాక్ వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే చైన్ లాక్ అనేది రన్నింగ్లో ఊడిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి చైన్ లాక్ వేసేదానికి ఒక పొజిషన్ అనేది ఉంటుంది. ఆ పొజిషన్లోనే మనం చైన్ లాక్ అనేది వేసుకోవాలి. మీకు చైన్ లాక్ ఎలా వేయాలి ఏందని చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చైన్ లింక్ అనేది వేసి దానిపైన ఒక ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్ అనేది వేసుకునేసి ఈ లాక్ అనేది మీకు చూపిస్తామండి. ఈ లాక్ అనేది ఈ పొజిషన్లో వేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఈ పొజిషన్లో వేయాలి మనం లాక్. ఈ పొజిషన్లో లాక్ వేసుకుందాం మనం ఇప్పుడు. ఓకేనా, ఈ లాక్ వేసుకునేసి ఇప్పుడు లాక్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా గాల్లో మెల్లగా వేయండి. గట్టిగా ప్రెస్ చేయకండి, ఎందుకంటే రాంగ్గా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్గా గాల్లో కూర్చోబెట్టి ఎక్కించండి. ఓకేనా, ఇప్పుడు చైన్ లాక్ వేసాం కాబట్టి బ్యాక్ వీల్ వెనక్కి లాక్కొని ఈ అడ్జస్ట్మెంట్ అనేది చైన్ అడ్జస్ట్మెంట్ అనేది టైట్ చేసుకోండి ముందు చేత్తో. ఇటుపక్క ఎంత టైట్ చేస్తారో అటుపక్క అంతే టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లైన్స్ అనేది చూసుకుని అటుపక్క కానీ, ఎందుకంటే దీనికి ఆపాక్స్ లేదు కాబట్టి మనకి కరెక్ట్ పొజిషన్ రాదు. ఇటుపక్క ఎంత టైట్ చేస్తారో అటుపక్క అంతే టైట్ చేసుకోండి. టైట్ చేసిన తర్వాత ఒకసారి చైన్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఒక 4 ప్లేస్లో చెక్ చేసుకోండి. ఎక్కడ అన్లెవెల్ ఉండకూడదు, నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. కొద్దిగా లూజ్ ఉందంటే టైట్ చేసుకుందాం. ఓకేనా, మొత్తం 4 దిగలు చెక్ చేసుకోండి. 4 దిగలు ఒకేలా ఉండాలి. ఈ మాత్రం లూజ్ ఉండాలి, ఎందుకంటే మన బండిలో వెనకాల మనిషి కూర్చున్నా సరే చైన్ ఓవర్ టైట్ అవ్వద్దు. కొద్దిగా లూజ్ ఉంటే చైన్ అనేది టైట్ చేసుకుని ఇటుపక్క ఎంత టైట్ చేస్తారో అటుపక్కన అంతా టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఇప్పుడు చైన్ కరెక్ట్ సరిపోయింది కదా. వీల్ యాక్సిల్ టైట్ చేసే ముందర మీరు కరెక్ట్గా లెవెల్ చూసుకోండి. అటుపక్క ఇటుపక్క లెవెల్ చూసుకొని టైట్ చేసుకుని చూడండి. 3 లైన్స్ ఉన్నాయి, చిన్నది ఒకటి మరి పెద్దది ఒకటి మరి పెద్దది ఒకటి, 3 లైన్లు ఉంది. అదే విధంగా ఇటుపక్క కానీ అట్టే ఉండాలి మనకి ఫ్రెండ్స్. ఇటుపక్క చూడండి 1 2 3 లైన్లు కరెక్ట్గా ఉంది. అదే విధంగా మీరు ఎప్పుడు జనరేట్ చేసుకున్నా సరే ఆ లైన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం అడ్జస్ట్మెంట్ లైన్ చూసుకున్న తర్వాత ఈ ప్లేట్లను టైట్ చేయాలి, ఎందుకంటే రన్నింగ్ లైన్ లూజ్ అయ్యే సౌండ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ ప్లేట్లు టైట్ చేయండి. ఓకేనా, ఇక్కడికి మనకి చైన్ టైట్ అయిపోయింది, చైన్ స్ప్రాకెట్లు కానీ వేయడం అయిపోయినట్టే. ఇప్పుడు ఇవన్నీ టైట్ చేస్తారో మరొకసారి చెక్ చేసుకోండి చైన్, ఎందుకంటే ఓవర్ టైట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని టైట్ చేసిన తర్వాత ఈ హాఫ్ కేస్గా వేసుకునే ముందు గేర్ రాడ్ ఓపెన్ చేద్దాం. గేర్ రాడ్ ఓపెన్ చేసి ఈ హాఫ్ కేస్ అనేది బిగించుకుందాం. హాఫ్ కేస్ బిగించుకున్న తర్వాత నెక్స్ట్ చైన్ గార్డులు ఉన్నాయి కదా, ఈ చైన్ గార్డ్ అనేది దీనికి ఏటీఎం బోర్డు. ఈ చైన్ గార్డులు బిగించేటప్పుడు దీనికి కొద్దిగా సీటింగ్ ఉంది ఫ్రెండ్స్. ఏ బండికైనా సీటింగ్ ఉంటుంది, దీనికి కొద్దిగా అరేటి చీటింగ్. ఇదనేది లోపలికి వెళ్ళి చైన్ గార్డ్ అనేది కిందకి డౌన్ అవ్వాలి. ఓకేనా, మీరు వేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త. ఈ సీటింగ్ అనేది అవ్వకపోతే మీకు చైన్ గార్డ్ అనేది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చైన్ గార్డులు బిగించుకుందాం మనం. ఈ సీటింగ్ మనకి ప్రతి బండికి సీటింగ్ ఉంటుంది, ఈ బండి కొద్దిగా తేడాగా సీటింగ్ ఉంది. ఓకేనా, చూడండి మొత్తం సీటింగ్ చేసాను. చైన్ గార్డ్ బోల్డ్ కానీ వేసాను, కరెక్ట్గా సీటింగ్ అయిపోయింది. సీటింగ్ అయిన తర్వాత ఒకసారి మీరు ఈ వీల్ అనేది ఫ్రీగా తిరుగుతుందా లేదా చెక్ చేసుకోండి, ఎందుకంటే చైన్ గార్డ్లో ఏమైనా తగులుతున్నామని చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఇందాక డిస్క్ బోల్ట్ ఒకటి ఓపెన్ చేస్తాం కదా క్యాలిబర్కి, మామూలు లూజ్ అయ్యేదానికోసం ఆ బోల్ట్ టైట్ చేసుకొని బ్రేక్ చూసుకుంటే మనకి చైన్ స్ప్రాకెట్లు మార్చడం అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మీ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.